Next, sixth question. DL and BM are the heights on sides AB and AD respectively of parallelogram ABCD. ABCD అనే ఒక parallelogram లో DL ఇలా చూడండి, DL and BM, these two are the heights of the sides AB and AD. అది చెప్తున్నాడు అలా అనేసి. If the area of the parallelogram is 1470, ఏరియా parallelogram యొక్క ఏరియా 1470 centimeter square, and AB side is equal to 35 centimeters, AD side is equal to 49 centimeters. Find the length of BM and DL. ఈ BM లెంత్ డిఎల్ లెంత్ అడుగుతున్నాడు. ఈ రెండు లెంత్స్ కనుక్కోవాలి. ఇక్కడ మీకు బేసెస్ ఇస్తాడు. దిస్ ఇండికేషన్ ఈజ్ పెర్పెండిక్యులర్. దీనికి అర్థం ఏంటంటే పెర్పెండిక్యులర్ అని అర్థం. అంటే పెర్పెండిక్యులర్ కి బేస్ గా ఉంది, దిస్ ఇస్ ద బేస్ అండ్ రిమైనింగ్ ఇస్ ద హైట్. దిస్ ఇస్ ద బేస్ అండ్ రిమైనింగ్ దిస్ ఇస్ డిఎల్ ఇస్ ద హైట్. లెట్ వి సీ solution. Given area of the parallelogram, area of the parallelogram is equal to 1470 centimeter square అని ఇచ్చాడు. కొన్ని సైడ్స్ ఇచ్చాడు, ఏబి సైడ్ అండ్ ఏడి సైడ్. దీని ప్రకారంగా దీస్ హైట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ హైట్స్? బిఎం అండ్ డిఎల్. ఏరియా ఆఫ్ ద parallelogram ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెత్. సారీ, ఏరియా ఆఫ్ ద parallelogram ఫార్ములా బేస్ ఇంటూ హైట్. బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు 1470 సెంటీమీటర్ స్క్వేర్. నేను ఫస్ట్ బేస్ తీసుకుంటా ఏబి ఇంటూ హైట్ ఏమవుతుంది బేస్ కి? దిస్ ఇస్ ద హైట్ డిఎల్. ఏబి అనే బేస్ కి డిఎల్ ఇస్ ద హైట్. డిఎల్ ఇస్ ఈక్వల్ టు 1470. ఏబి 35 ఇంటూ డిఎల్, నాకు డిఎల్ఏ కావాలి, 1470. డిఎల్ ఇస్ ఈక్వల్ టు 1470 by 35. 5 టేబుల్లో క్యాన్సిల్ చేయండి, లేదా 7 టేబుల్ అయినా ఓకే. 7 5s are 35, 7 2s are 14, 7 1s are 7, again 0. 5 టేబుల్లో 5 4s are 20, 1 is there, 10 ఉంటుంది ఇంకా. 5 2s are 10. Therefore DL is equal to 42 centimeters. DL వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి? ఎంబి కావాలి. డిఎల్ వచ్చింది, లేదా బిఎం. నెక్స్ట్ బిఎం హైట్ కావాలి. సేమ్ అగైన్ యూజ్ దిస్ ఫార్ములా. ఏరియా ఆఫ్ ఏ parallelogram బేస్ ఇంటూ హైట్. బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ఏ parallelogram ఎంత ఇచ్చాడు? 1470 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు 1470 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు బేస్ ఏరియా. బేస్ ఇప్పుడు ఇది తీసుకోండి, ఏడి ఈజ్ ద బేస్ అండ్ బిఎం ఈజ్ ద హైట్. బేస్ ఏడి ఇంటూ హైట్ ఏమవుతుంది? బిఎం ఈజ్ ఈక్వల్ టు 1470. ఏడి 49 into BM is equal to 1470. BM is equal to 1470 by 49. 7 టేబుల్లో క్యాన్సిల్ అవుద్ది. 7 7s are 49, 7 2s are 14, 7 1s are 7 and 0. Again 7 table, 7 3s are 21, 0. Therefore BM is equal to 30 centimeters. Okay, ma'am? Find the length of the BM and DL. BM and DL. These two are the heights. Please note down. Next, 7th question.
ఏ ట్రయాంగిల్ ఏబిసి ఇస్ రైట్ యాంగిల్ ఎట్ ఏ. ఏబిసి అనే ట్రయాంగిల్ లో రైట్ యాంగిల్ ఎట్ ఏ, ఇదిగోండి ఏబిసి అనే ట్రయాంగిల్ లో రైట్ యాంగిల్ ఎట్ ఏ. AD is the perpendicular to BC. Yes, AD is the perpendicular. This is the perpendicular to BC. If AB is equal to 5 centimeters, AB 5 centimeters, BC is equal to 13 centimeters. This length BC is 13 centimeters. And AC is equal to 12 centimeters. AC is equal to 12 centimeters. Find the area of triangle ABC. ఇలా మెజర్మెంట్స్ ఇలా ఇచ్చి ట్రయాంగిల్ ఏబిసి యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ ఆల్సో ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏడి. ఈ ఏడి యొక్క లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. లెట్ us see సొల్యూషన్. గివెన్ రాయాలనుకుంటే ఏమని రాయొచ్చు అంటే ట్రయాంగిల్ ఏబిసి ఇస్ రైట్ యాంగిల్ ఎట్ ఏ అండ్ ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ. Given triangle ABC is right angle at A. Next, AD is perpendicular. This is the perpendicular symbol. Perpendicular to BC. AD is perpendicular to BC. If AB is equal to 5 centimeters and BC is equal to 13 centimeters. Okay, clear. Find the area of the triangle ABC. Area of the triangle ABC is equal to formula of base into height of right angle triangle కి take this is the base. Perpendicular ఎక్కడైతే ఉందో అది సేమ్ ఇది బేస్ తీసుకుంటే ఇది హైట్ అవుతుంది. ఇది బేస్ గా తీసుకుంటే ఏసీ ఇస్ ద హైట్. బేస్ ఏబి ఇంటూ హైట్ ఏసీ ఆఫ్ ఏబి 5 ఇంటూ ఏసీ 12 ఆఫ్ 5 12s 60. 2 table how many times cancel 60? 30 centimeter square. This is the area of triangle ABC. And also find the length of AD అని కూడా అడుగుతున్నాడు కదా, అది కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అగైన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC is equal to formula of base into height. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఎంత వచ్చింది మీకు? 30 centimeter square is equal to ఆఫ్. ఇప్పుడు నేను బేస్ ఇది తీసుకుంటా. వై? బికాస్ దిస్ ఇస్ ద పర్పెండిక్యులర్ కాబట్టి. బేస్ బీసీ ఇంటూ హైట్ ఏడి దట్ ఈజ్ ఈక్వల్ టు 30 ఈజ్ ఈక్వల్ టు ఆఫ్. బీసీ అంటే 13 ఇంటూ ఏడి అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అదే, టు ఏడి. 2 ట్రాన్స్పోజ్ దిస్ సైడ్, 32s are 60 is equal to 13 into AD. నాకు AD ఒకటే కావాలి కాబట్టి AD is equal to 13 transpose this side, 60 by 13. That is equal to AD is equal to, దాన్ని డివైడ్ చేస్తే we get the final answer. 60ని 13 టేబుల్ తో డివైడ్ చేయండి. 13 5s 65 ఎక్కువ అయిపోతుంది. 13 4s చూడండి ఎంతో, 3 4s 12 1 552 అవుతుంది. సబ్ట్రాక్ట్ చేస్తే 8 పాయింట్ పెట్టుకుంటే 0, 13 6 18 1 78 6 78 2 ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0, 13 1s 13 7 ఇంకా అలా వస్తూనే ఉంటుంది. 4.61 దట్ ఈస్ ఈక్వల్ టు 4.61. రౌండ్ ఫిగర్ చేస్తుందండి. 4.6 centimeters. AD is equal to 4.6 centimeters.
ఓకేనా మ్యామ్? ప్లీజ్ నోట్ డౌన్.